దెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్ కలెక్షన్ 3.22% మైనస్ చెప్పాను ఇంత మునిపే అయ్యింది. యూరియా అవైలబిలిటీ కూడా 3.46 మైనస్లో ఉన్నారు. యూరియా కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, కొంత డైవర్షన్లు చేస్తున్నారు కొంతమంది యూరియాని, ఇండస్ట్రీకి వాళ్ళకు వీళ్ళకు. యూరియా కూడా పెద్ద సమస్య ఉంది. రెండోది నేచురల్ ఫార్మింగ్ కూడా వెళ్తున్నాం. యూరియా ఎంత ఎక్కువ వేస్తే అంత అనారోగ్యం. నేను ఈ మాట అంటే కొంతమంది నన్ను విమర్శిస్తారు. నేను పంజాబ్లో చూశాను, పంజాబ్లో ఎక్కువ యూరియా వేస్తారు. యూరియా వేసిన దానివల్ల క్యాన్సర్ వచ్చింది. పంజాబ్ నుంచి ప్రతిరోజు ఢిల్లీకి 2 ట్రైన్లు పోతాయి క్యాన్సర్ పేషెంట్లతో. మళ్ళా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళా వస్తారు. ఎప్పుడైనా మనం తినే తిండి స్వచ్ఛమైన తిండి కాకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చిన్నప్పుడు చూసా, మా ఇంటికి కావలసిన కూరగాయలు పంటంతా మేమే పండించుకునేవాళ్ళం. ఆ రోజులు పోతున్నాయి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, నువ్వు కూడా అవైలబిలిటీ పెట్టి రికార్డు కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసి తీసుకోండి. మైక్ సార్, డిసెంబర్లో నేను వచ్చేటప్పటికి 100 టన్నులు కూడా బఫర్ లేదు సార్ జిల్లాలో. టోటల్గా సప్లై కానీ డిస్ట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేశాం సార్. నవ్ వీఆర్ హ్యావింగ్ 6100 బఫర్ ఉంది సార్. జిల్లాలో స్టాక్స్ ఉన్నాయి సార్. దాంట్లో 4500 బఫర్ పెట్టాము సార్. బఫర్ ఉందని ఇచ్చేస్తే ముందు ఇచ్చేస్తే వీళ్ళు అదే అందుకే సార్ రెగ్యులేట్ చేసాము. మనకి జూన్ 10th నుంచి 15th నుంచి స్టార్ట్ అవుతుంది సార్ డిస్ట్రిబ్యూషన్. అన్ని స్టాక్ పాయింట్స్లో ప్రీ పొజిషన్ చేస్తాం. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ సార్. దెన్ స్ట్రీట్ లైట్స్ పట్టణ ప్రాంతాల్లో 3-4% మైనస్లో ఉన్నారు. 3.65 ఇప్పుడే చెప్పాను, ఇది కూడా యాక్షన్ తీసుకోవాలి. దీపం సివిల్ సప్లైస్ అనుకుంటా 3.86% మైనస్లో ఉన్నారు. దీపం కూడా మైనస్లో ఉన్నారు. బీ కేర్ఫుల్. 2 మైనస్లో ఉన్నామా, నువ్వు చూసుకో జాగ్రత్తగా. మే నెలకి 0.16 ఉంది సార్. మైక్ సార్ ఈసారి మే నెలకు వచ్చేసరికి మనకి స్టేట్ యావరేజ్ 71.6 ఉంటే డిస్ట్రిక్ట్ యావరేజ్ 71.44 సార్. -16 వచ్చాం సార్. ఈసారి రీచ్ అయిపోతాం సార్, ప్లస్లోకి వచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత నువ్వు ప్లస్లోకి వస్తావు, వాళ్ళు ఇంకా ప్లస్కి వెళ్తారు. మళ్ళీ నువ్వు చూసుకోవాలి జాగ్రత్తగా. బీ కేర్ఫుల్. ఓకే, ఇక్కడ ఇరిగేషన్ సాగునీరు విషయంలో -4.5% ఉన్నారా? నువ్వు కొంచెం జాగ్రత్తగా పనిచేయాలి, కొంచెం యాక్టివ్ కావాలి. క్వశ్చనీర్ కొద్దిగా మార్చాలి సార్. యూనిఫామ్గా స్టేట్ వైడ్ ఒకటే క్వశ్చనీర్ వస్తాను సార్. మనకి ఇక్కడ టెరైన్ బట్టి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి టైమ్లీ వాటర్ అనే క్వశ్చన్ వస్తుంది. విల్ రీఫ్రేమ్ ఇట్, బట్ మైండ్ ఇరిగేషన్ అన్నింటిలో నీళ్లు పెట్టాలి. వర్కౌట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. హౌసింగ్ 5%, 4.89% ఉంది. హౌసింగ్ కూడా జాగ్రత్తగా. ఏమయ్యా, ఎందుకు ఇంత మైనస్లో ఉన్న స్టేట్ కంటే? తీసుకు మైక్ తీసి. సార్, బ్యాంక్లో కొంచెం పేమెంట్స్ పడినప్పుడు కొంచెం లోన్ రికవరీ ఉందని చెప్పేసి పట్టేస్తున్నారు సార్. అది ఇష్యూ ఉంది సార్. కొంచెం ఎంజీఎన్ఆర్స్ పేమెంట్స్ ఇవి కూడా కొద్ది గ్యాప్ ఉంది సార్. అంటే ఈ మన హౌసింగ్ పేమెంట్స్ పడిపోతుంది సార్. ఈ పేమెంట్స్ పడి కొద్ది గ్యాప్లో ఇది కాల్స్ వచ్చినప్పుడు కొంచెం ఎట్లుంది సార్, అది కూడా రికవరీ కంప్లీట్ అవుతుంది సార్. చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, ఇంప్రూవ్ చేసుకోండి సార్. తర్వాత అర్బన్ వాటర్ చెప్పాను. స్ట్రీట్ లైట్స్ రూరల్లో కొంచెం అంత బాగా లేవు. 7.41% మైనస్లో ఉన్నారు. రూరల్ పంచాయతీరాజ్ నువ్వు అన్నిట్లో వీక్గా ఉన్నావు సార్. సబ్మిషన్ సార్, ఇప్పుడు మొన్న స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు సార్ లాస్ట్ మంత్ నుంచి. వాళ్ళకి లాగిన్స్ అప్డేట్ చేయడం వల్ల కొంత డిలే అయింది సార్. ఇప్పుడు లాగిన్స్ అప్డేట్ అయిపోయినాయి. సో పేమెంట్స్ ఒకసారి ఆపరేట్ అయిపోతే ఈ రిపేర్స్ అన్ని కూడా చేపించేస్తాం సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నేను వాస్తవాలు చెప్తున్నా, మీరు కరెక్ట్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బీ క్లియర్. తర్వాత మీరు చూస్తే సీడ్ కూడా యాక్టివ్గా లేరు, అది కూడా ఉంది, ప్రాబ్లం ఉంది. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి. మీకు మళ్ళా చెప్తున్నా ఇంకొకసారి, ఐ డోంట్ వాంట్ టు హియర్. యూ స్ట్రగుల్, యూ ఫైట్. మీరు పై వాళ్ళతో మాట్లాడుకోండి, నాకు ఇక్కడ రాకూడదు మీరు. ఓకే, చూసుకోండి జాగ్రత్తగా. దెన్ ఫైర్ సర్వీస్ బాగా వీక్గా ఉన్నారయ్యా. హైయెస్ట్ 8%, 7.77% ఉన్నారు. ఏ తమ్ముడు, ఏంటి డిపార్ట్మెంట్ సరిగా రన్ చేయలేకపోతున్నావా? ఇంప్రూవ్ చేస్తాం సార్.
డెఫినెట్గా ఈసారి 100% తెస్తాను సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి, నాకు మళ్ళీ తెలియదు. థ్యాంక్ యూ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా 10%. ఏమయ్యా నువ్వేంటి ఎక్కువ అవినీతి అయిపోతుందేంటి డిపార్ట్మెంట్? లేదు సార్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లీవ్లో ఉన్నారు, నేను ఏసీ గారిని వచ్చాను. ఇప్పుడు ఇంప్రూవ్ చేశాం సార్, 88.83 వచ్చింది. మన చైర్మన్ కృష్ణయ్య సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మీటింగ్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఆర్డర్స్ కూడా త్రూ వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే క్లారిఫికేషన్ రేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. 88.3 ఉంది సార్ ప్రజెంట్. ఓకే సార్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటి బాగా వీక్గా ఉన్నారు. ఏంటి గిరిజన పిల్లలంటే మీకు లెక్క లేకుండా ఉంది, హైయెస్ట్ వీక్గా ఉంది. ఏమిటి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? సార్ ఇది హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంది సార్. తమరు వచ్చినాక ఈ పీరియడ్లో బాగా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్పెషల్ బడ్జెట్ ఇచ్చిన సార్. అన్ని అండర్ కన్స్ట్రక్షన్ సార్. 6 monthsలో కంప్లీట్ అయిపోతుంది సార్. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాదు సార్. ఆల్రెడీ మనము ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్లో టాప్లోనే ఉంటాం సార్. మంచి ఏజెన్సీని పెట్టి కంప్లీట్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూశారు, ఇవన్నీ కూడా మీరిచ్చిన అభిప్రాయాలు. నేను ప్రతి సర్వీస్ ఇచ్చిన తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నా. ఎన్నికల ముందు నేను ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటే కూడా ప్రజాభిప్రాయం చేశా. నా సీటుకు కూడా నేను ఇచ్చే ముందు నన్ను ప్రజలేమనుకున్నారు అన్నీ అనలైజ్ చేసి ఇచ్చాను. దానివల్ల ఎక్కువ సీట్లు గెలిచాం. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, ఒక టాయిలెట్ సరిగా లేదు, అవన్నీ రిపేర్ చేయాలి. బెంచ్లు పెట్టలేదు, ఆ బెంచ్లు పెట్టాలి. క్లీన్గా లేదు, క్లీన్ చేయించాలి. ఇవన్నీ కూడా చేయమన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో నా ఆలోచన, ఇప్పటికి 73% మనకు ప్రజల ఆమోదయోగ్యం ఉంది. అన్ని సర్వీసులు కలిపి దీన్ని 80 కంటే ఎక్కువ తీసుకెళ్లాలని, ఆ తర్వాత దీన్ని 90 కంటే ఎక్కువ తీసుకెళ్లాలని, ప్రతి వారం 3 గంటలు మీకు మెరుగైన సేవలు ఇవ్వడానికి నేను రివ్యూ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంతో పనిచేస్తాం. ఇంకో పక్క ట్రాన్స్పరెన్సీ, ఎక్కడ చూసినా సమస్యల్ని దాచిపెట్టకుండా వాస్తవాల్ని మీకు చెప్పి అవసరమైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. నేను వచ్చినప్పుడు, ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మీరు చూస్తే అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. కేంద్రం నుంచి డబ్బులు రాకుండా నిలిపేశారు. అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఓసారి అప్పు కూడా విపరీతంగా ఎక్కువ వడ్డీ పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చారు. ఇప్పుడు ఆస్తులకు మనం ఏదైతే అప్పులు తెచ్చామో వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వడ్డీ తగ్గించుకుంటున్నాం. కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకొస్తున్నాం. ఈ విధంగా అనేక చర్యలు తీసుకొని 2 ఏళ్లలో ప్రభుత్వ పరిపాలన ఘాట్లో పెట్టాం. కానీ ఇంకా బండి పరిగెత్తే పరిస్థితి లేదు, ఇంకా టైం పడుతుంది. విధ్వంసం చేయడం 1 నిమిషం పని, మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయడం సంవత్సరాలు పడుతుంది. ఆ పని చేస్తున్నాం. ఇక్కడ ఈ నియోజకవర్గం పూతల పట్టుకొస్తే 14 సేవలు అబోవ్ యావరేజ్ ఉన్నాయి, 19 బిలో యావరేజ్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఉన్నాడు. నోడల్ ఆఫీసర్ ఇక్కడ పూతల పట్టు నోడల్ ఆఫీసర్. ఇద్దరు రండి, మీరు మీ ఎమ్మెల్యే ఇద్దరు. మీరు వాట్ ఈజ్ యువర్ డిసిగ్నేషన్? మైక్ తీసుకోమా. మీవి మొత్తం కలిసి 19 సర్వీసులు అబోవ్ యావరేజ్ ఉన్నాయి, 33 సర్వీసులు బిలో యావరేజ్ ఉన్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 90% కంటే ఎక్కువ ఉండేటివి 80, 95 ఉన్నాయి. తర్వాత 80 కంటే తక్కువ 28 ఉన్నాయి. దీన్ని ఏ విధంగా నువ్వు, వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఏంటి, ఎప్పటికి ఇంప్రూవ్ చేస్తావు? సార్ అందరితో రివ్యూ చేసి ఇంప్రూవ్ చేస్తాం సార్. దగ్గర పెట్టుకోమా. సార్ అందరితో రివ్యూ చేసి 1 by 1 ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్. ఇప్పుడు చేశారా? చేయలేదు సార్, ఇంకా చేయలేదు.
మరి ఎట్లా నేను పెట్టిన నోడల్ ఆఫీసర్ ఎందుకు పెట్టాం? ఇదే కదా. కొన్ని డిపార్ట్మెంట్స్ చేశాం సార్, ఇవి చేయలేదు సార్. ఈ రోజు నుంచి మీ అందరికీ చెప్తున్న, రాష్ట్రంలో ఉండే 175 మందికి ఆ నియోజకవర్గంలో ప్రజల్లో పాజిటివ్నెస్ తీసుకొచ్చే బాధ్యత మీది. ఖచ్చితంగా అక్కడుండే అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసి గట్టిగా చెప్పి చేయించే బాధ్యత మీది. చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. కాబట్టి మీరే చూశారు, ఈ ప్రభుత్వ విధానం చాలా స్పష్టం. నా ఉద్దేశం ఒకటే, టెక్నాలజీ ఉపయోగిద్దాం. రెండో పక్కన మీలో కూడా చైతన్యం తీసుకొస్తాం. రెండు కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసి మీ అందరి యొక్క జీవన ప్రమాణాలు పెంచడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ ఆరోగ్యం, విద్య, అదే సమయంలో మీ ఆదాయాన్ని కూడా పెంచాలని ఆలోచిస్తున్నాం. నేను అందుకని ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబం యొక్క డీటెయిల్స్ అన్నీ సేకరిస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నాం అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. అల్టిమేట్గా పేదవాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళుగా మిగిలిపోకుండా పేదవాళ్ళకు అండగా ఉండి ఆర్థిక అసమానతలు తగ్గించడం. రేపు రాబోయే రోజుల్లో కొంతమంది బాగా తెలివైన వాళ్ళు ముందుకు పోతే, కొంతమంది కొన్ని కారణాల వల్ల వెనుకబడిపోతే వాళ్ళను కూడా ఈ విధంగా చేయూతనివ్వాలని ఇవ్వడానికి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం.